మొన్నటిదాకా సమంత పేరు వినిపించగానే మహేష్ బాబు అభిమానులు ఒక రకంగా రెస్పాండ్ అయ్యేవారు. ఆమెని ఓ శత్రువుగా ట్రీట్ చేసేవాళ్ళు. వన్ నేనొక్కడినే పోస్టర్ పై సమంత కామెంట్ చేయడమే అందుకు కారణం. అయితే తన అభిమానులకి సమంతకి మధ్య పోస్టర్ కామెంట్ పై ఆన్లైన్ లో జరిగిన వార్ గురించి తెలుసుకున్న మహేష్ అప్పట్లో స్వయంగా రంగంలోకి దిగాడు. కూల్ గా స్పందించి పరిస్థితిని ఒక్కసారిగా ప్రశాంతంగా మార్చేశారు. అంతటితో ఆగకుండా ఇటీవల తన బ్రహ్మోత్సవంలోనూ సమంతకి ఛాన్స్ ఇచ్చేశాడు. మహేష్ ఇలా మనసులో ఏవి పెట్టుకోకుండా సమంతని ఎంకరేజ్ చేస్తుండడంతో ఆయన అభిమానులు కూడా దిగొచ్చారు. ఇప్పుడు సమంత అంటే మా హీరోయినే అన్నట్టుగా చూస్తున్నారంతా. మహేష్ తాజాగా ఇచ్చిన స్టేట్మెంట్ కూడా సమంత మన హీరోయిన్నే అన్న సంకేతాన్ని ఆయన అభిమానుల్లోకి పంపింది. మామూలుగా మీకు ఇష్టమైన హీరోయిన్ గురించి చెప్పమంటే మహేష్ బాబు ఎప్పుడు డిప్లొమాటిక్ గానే ఆన్సర్ ఇచ్చేవాడు. అందరూ నాకు నచ్చిన హీరోయిన్లే అంటూ సింపుల్ గా నవ్వేసేవాడు. కానీ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మహేష్ చెబుతూ సమంతతో మంచి బ్యాండింగ్ ఉందన్నాడు. సెట్ లో ఆమెతో సరదాగా ఉంటానన్నాడు. ఆ స్టేట్మెంట్ చూసిన వాళ్ళంతా షాక్ అవుతున్నారు. సమంతకి మహేష్ కి మధ్య బంధం అంత బలంగా ఉందా అని మాట్లాడుకుంటున్నారు. ఇక శృతి హాసన్ మాత్రం తన ఫేవరెట్ హీరోయిన్ అని చెప్పేశాడు. ఇటీవలే శృతి మహేష్ తో శ్రీమంతుడులో నటించింది. ఆమె అందంతో మహేష్ కి పోటీనిచ్చింది. ఇద్దరి జోడి అద్దుర్స్ అన్నారు. శృతి నటన కూడా అందరికీ నచ్చింది. మహేష్ కూడా శృతి కనిపించిన విధానంపై చాలా సంతృప్తిగా ఉన్నాడు. అందుకే ఆమెని ఫేవరెట్ హీరోయిన్ అనేశాడు. హీరోయిన్లంతా మహేష్ మహేష్ అంటూ ఆయన్ని కలరిస్తుంటారు. అలాంటి మహేష్ ఇప్పుడు ఇద్దరు హీరోయిన్ల గురించి ఇంతగా పొగిడేశాడు.